హలో, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ప్రస్తుతం కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ మరణం నిజంగా యావత్ భారతదేశాన్ని నిజంగా శోకసంద్రంలో ముంచేసింది. సో మరి పునీత్ రాజ్కుమార్ గారు అంటే నిన్న మార్నింగ్ తను జిమ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అదే క్రమంలో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినా కూడా మనం బ్రతికించుకోలేకపోయాం. అంటే జనరల్గా సార్ అంటే జిమ్ చేస్తున్న క్రమంలో ఇలా సడన్గా హార్ట్ ఆగిపోవడము అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా వేరే ఏమైనా డిసీజ్ అటాక్ అవ్వడము, సో ఇలా కింద పడిపోవడము, ఫిట్స్ రావడము రెగ్యులర్ టైంలో ఇలా జరుగుతుంటాయా? ఎందుకంటే జనరల్గా మీరు ఇలాంటి డాక్టర్సే పొద్దున వ్యాయామం చేయాలి, జిమ్ చేయాలి, యోగా చేయాలని చెప్పేసి హెల్తీగా ఉంటారని చెప్పేసి అంటారు. మరి ఇలా జిమ్ చేసే క్రమంలో ఇలాంటి హార్ట్ స్ట్రోకులు అంటే గతంలో కూడా మనం చాలామంది క్రీడాకారులు కూడా ఇలాంటి సంఘటనలు మనం చూసాం. అండ్ ముఖ్యంగా ఇట్లాంటి సెలబ్రిటీలు ఏంటంటే వాళ్ళు ఫిట్నెస్ కోసం ఎప్పుడు జిమ్ చేస్తూ ఉంటారు, యోగా చేస్తుంటారు. మరి ఇలాంటి క్రమంలో అలాంటి అటాకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా ఏంటని? హలో అండి, నా పేరు డాక్టర్ లోకేష్, కన్సల్టెంట్ ఫిజిషియన్ సెంచరీ హాస్పిటల్స్. తప్పకుండా అండి, ఈ మధ్య మనం చూస్తున్నాం ఇలా సడన్ కార్డియాక్ డెత్స్ అంటాం మనము, ఎస్సీడీ సడన్ కార్డియాక్ డెత్స్ అనేది నార్మల్గా ఏంటంటే యంగ్ పేషెంట్స్లో అవుతున్నాయి ఈ మధ్య. దీనికి కారణాలు అనేకం ఉంటాయి, కానీ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా లిమిట్లో చేయాలి. ఒకవేళ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా, ఎక్కువ జిమ్లో వర్కౌట్స్ చేసినా, సో ఒక ట్రైనర్ ఉంటారు, జిమ్ ట్రైనర్ చెప్పినట్టు వాళ్ళు గ్రేడెడ్ ఎక్సర్సైజెస్ అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఫస్ట్ 15 minutes, తర్వాత హాఫ్ అన్ అవర్, తర్వాత 1 hour అలా చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే మేము చేయగలుగుతాం అని చెప్పి సడన్గా ఎక్కువ స్ట్రెస్ తీసుకునేసరికి దాని ఎఫెక్ట్ హార్ట్ పైన పడుతుంది. సో ఇప్పుడు నార్మల్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్ రేట్ పెరుగుతుంది. హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఏంటంటే తగిన మనం వార్మ్అవుట్స్ కానీ ఎక్సర్సైజెస్ మధ్యలో మనం ఖచ్చితంగా ఒక 10-15 minutes బ్రేక్ తీసుకోవాలి. ఆ బ్రేక్ టైంలో ఏంటంటే హార్ట్ రేట్ నార్మల్ బేసల్ రేట్కి వస్తుంది అనమాట. అది కాకుండా కంటిన్యూస్గా చాలామంది ఏంటంటే బక్కగా అవ్వాలను అంటే బాడీ వెయిట్ తగ్గడం కోసమో లేకపోతే మజిల్స్ బిల్డ్ చేసుకునే క్రమంలో వాళ్ళ త్వరగా అంటే ప్రిస్క్రైబ్ టైం 1 month 2 months కాకుండా 1 weekలో అయిపోదాం, లేకపోతే 2-3 daysలో వెయిట్ లాస్ అవ్వడం, ఇట్లాంటి ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఓవర్ స్ట్రెస్ అయ్యి ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తారు. అట్లాంటి ఓవర్ ఎక్సర్సైజ్ అయినప్పుడు ఏంటంటే ఆల్రెడీ హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో బ్రేక్ తీసుకోకుండా ఇంకా కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ వ్యాయామం కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే ఒక కట్ ఆఫ్ లిమిట్ ఉంటుంది హార్ట్ రేట్కి, 150, 160, 170 దాకా వచ్చాక స్టాప్ చేయాలి. అది స్టాప్ చేయకుండా కంటిన్యూస్గా అలానే అయిపోతే ఏంటంటే బాగా బాడీ ఎగ్జర్షన్కి లోన్ అయ్యి గుండె అనేది పిచ్చిగా కొట్టుకుంటుంది అనమాట. అంటే రెగ్యులర్గా కొట్టుకోకుండా పిచ్చి కొట్టుకున్నప్పుడు ఏమంటామంటే అరిథ్మియాస్ అంటాము. సో అరిథ్మియాస్ వచ్చినప్పుడు ఏంటంటే సడన్గా పేషెంట్కి సింకోప్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం కానివ్వండి, సడన్గా హెడేక్ రానియడం కానివ్వండి, చెస్ట్ పెయిన్ రావడం కానివ్వండి, ఇలా జరుగుతుంటాయి. సో ఇట్లాంటివి వచ్చే వరకు వాళ్ళు చేయకుండా తగిన గ్యాప్ తీసుకొని తగిన జిమ్ ట్రైనర్ వాళ్ళ అడ్వైస్ ఫాలో అయ్యి అయితే బాగుంటుంది. మీరు అన్నది మార్నింగ్ వాక్ టైంలో, సో మార్నింగ్ వాకింగ్ బెటర్ అండి. కానీ చాలామంది జాగింగ్, రన్నింగ్ అని చెప్పి ఎక్కువ స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు లేకపోతే వాకింగ్ వాళ్ళ ఏజ్కి చేయాల్సిన టైంకి మించి చేస్తే ఏమవుతుందంటే సడన్గా హార్ట్ పైన లోడ్ అనేది పడుతుంది. సో అలాంటప్పుడు సడన్గా ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేసి బాడీ డీహైడ్రేషన్ కానీ, మజిల్ ఫ్యాటిక్ అయ్యి నరాలు పట్టుకోవడం కానీ, మజిల్స్ పట్టుకోవడం కానీ, అలానే అందరికి గుర్తించాల్సింది ఏంటంటే గుండె కూడా ఒక మజిల్, అదొక టైప్ ఆఫ్ కార్డియాక్ మజిల్తో తయారైందనమాట. సో దానికి కూడా రెస్ట్ అవసరం. దానికి రెస్ట్ ఇవ్వకుండా అలానే కంటిన్యూగా అయితే అలసిపోయి గుండెలో నర్వ్స్ ఉంటాయి అన్నమాట. సో కండక్షన్ డిఫెక్ట్స్ అంటాం. సో దాంతోనే అరిథ్మియాస్ వచ్చి సడన్గా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. అండ్ అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు అంటే నిన్న పునీత్ రాజ్కుమార్ విషయంలో అంటే నార్మల్గా జిమ్ చేస్తున్న క్రమంలోనే కుప్పకూలిపోయారు. అంటే ఏం జరిగి ఉండొచ్చని ఆయన విషయంలో? సో ఇప్పుడు అంత చిన్న ఎంగేజ్ అరౌండ్ 40 yearsలో చనిపోవడం, 45 yearsలో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. మేబీ తను జిమ్ ట్రైనర్ అడ్వైస్ ఫాలో అయ్యి ఉండకపోవచ్చు, లేకపోతే ఏంటంటే డెఫినెట్గా ఇంకోటి చెప్పాలంటే జెనెటిక్ అంటే వంశపారంపర్యంగా వచ్చే ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజ్ కూడా కొన్ని గుర్తించలేము. సో దాని తగ్గట్టు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ లాంటివి చేయించుకుంటుండాలి. సో తన విషయంలో ఏంటంటే మేబీ హెల్త్ చెకప్స్ లాంటివి నెగ్లెక్ట్
నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఎక్సర్సైజ్ అనేది శృతి మించి ఇంకెక్కువ చేసి ఉండొచ్చు. సో లేకపోతే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనము చూస్తుంటాం, నార్మల్గా ఎక్కువ అథ్లెట్స్ కానివ్వండి, బాస్కెట్బాల్ ప్లేయర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్ వీళ్ళంతా యంగ్ ఉంటారు. కానీ సడన్గా ఏంటంటే ఫీల్డ్లో వాళ్ళు ఆడే గేమ్లో సడన్గా స్ట్రెస్కి లోనయ్యి ఇంకెక్కువ పర్ఫామ్ చేసే ఉద్దేశంతో బాగా స్ట్రెయిన్ అవుతారు. అట్లా స్ట్రెయిన్ అయినప్పుడు డెఫినెట్గా గుండె పైన ఎఫెక్ట్ పడుతుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే సడన్గా ఫ్యామిలీ హిస్టరీలో కూడా, అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ హార్ట్ డిజీజెస్ ఇష్యూస్ ఉండి వాళ్ళు సడన్గా చనిపోతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు తన విషయంలో మనం ఏదైనా అనుకోవచ్చు, ఒకటి ఫ్యామిలీ హిస్టరీ సిగ్నిఫికెంట్ అనుకోవచ్చు, లేకపోతే తన హెల్త్ చెకప్ చేయించుకోలేదు అనుకోవచ్చు. తర్వాత డైట్ అండ్ లైఫ్ స్టైల్ అనమాట. సో జిమ్ చేయక 2-3 మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సడన్గా 2-3 మంత్స్ కవర్ చేయడం కోసం ఒకటేసారి ఎక్కువ ఎగ్జర్షన్ అయ్యి సడన్గా స్వెట్టింగ్ అయ్యి డీహైడ్రేషన్తో మజిల్ స్పాజము అట్లాంటప్పుడు ఏంటంటే గాలి తీసుకోవడం కూడా ఒకసారి ప్రాబ్లం అవుతుంది. సో గుండె అనేది కూడా చాలా పిచ్చిగా కొట్టుకుంటుంది అనమాట. సో దాన్ని మనం వెంట్రికులర్ టాకికార్డియా కానీ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటాము. సో నార్మల్గా హార్ట్ రేట్ గుండె నార్మల్గా 60-100 కొట్టుకోవాలి. అట్లాంటి టైంలో ఏంటంటే 150, 160, 200 దాకా కొట్టుకున్నప్పుడు హార్ట్ అనేది ఎఫెక్టివ్గా కొట్టుకోదనమాట. సో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. సో కొంతమందికి ఏంటంటే చిన్న హార్ట్ డిఫెక్ట్స్ లేకపోతే కొరోనరీ ఆర్టరీస్ అని ఉంటాయి గుండెకి సప్లై చేసే వెజల్స్. అవి కంజెండల్ అంటే పుట్టినప్పటి నుంచి వాటి వెజల్స్ అనేది కూడా కొంచెం నేరోగా ఉంటాయి. సో ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కువ వర్క్ చేయకుండా సడన్గా ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఆయాసం అట్లాంటిది వస్తుంది. ఆయాసం కానీ చెస్ట్ పెయిన్ అట్లాంటిది వచ్చినప్పుడు తగిన రెస్ట్ తీసుకొని డాక్టర్ని సంప్రదించి తగిన మెడికేషన్స్ వాడితే బాగుంటుంది. సో ఏంటంటే చాలామంది ఇది వాడకుండా చిన్న పెయిన్, కొంచెం మజిల్ పెయిన్ అనుకొని ఆపేయడం కానీ, లేకపోతే అసిడిటీ పెయిన్ అని పట్టించుకోకపోవడం కానీ అలా జరిగినప్పుడు ఇది ఒకటేసారి చాలామందికి అవ్వకపోవచ్చు. 2-3 టైమ్స్ అయ్యి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు ఇట్లా ప్రాణాపాయం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ యాక్టర్ విషయంలో కూడా మనము ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ డైట్, లైఫ్ స్టైల్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్, లేకపోతే ప్రాపర్ జిమ్ ట్రైనర్ అడ్వైజ్ తీసుకొని ఉండకపోవడం వల్ల ఇది జరిగిందని అనుకుంటున్నాం. సో మీరు అన్నట్టుగా అంటే గతంలో కూడా చూసుకుంటే పునీత్ రాజ్ కుమార్ గారి ఫ్యామిలీలో కూడా అంటే గతంలో వారి తండ్రి గారు కూడా సో హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోవడం జరిగింది. అండ్ దాని తర్వాత కూడా ఆయన కంటే పెద్దతను రాజ్ కుమార్ గారు ఉన్నారు, శివరాజ్ కుమార్. సో ఆయన కూడా గతంలో ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. బట్ ఆయన సంతోషంగా బ్రతికే ఉన్నాడు. బట్ ఈ క్రమంలో ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ కూడా హార్ట్ స్ట్రోక్ రావడం మనకు దూరం అవ్వడం జరిగింది. అది కూడా ఒక కారణం అవ్వచ్చా? తప్పకుండా అండి. దీనిలో ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సపోజ్ మన ఇండియన్స్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మీ మధ్య వరల్డ్ మొత్తంలో మనకి ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్గా ఉంది. సో ఏంటంటే డయాబెటీస్ ఉందంటేనే మనకి గుండె ప్రాబ్లం ఉన్నట్టే. సో ఇండియన్స్లో ఏంటంటే అప్పట్లో మన పూర్వీకులు మన జీన్స్లో ఉంది ఏంటంటే మనము ఫుడ్ బాగానే తింటాము, దాని తగ్గట్టు బాగా వర్క్ చేస్తాము. ఈ మధ్య అర్బనైజేషన్ కానివ్వండి, గ్లోబలైజేషన్ దీనివల్ల ఏమవుతుందంటే మన ఫుడ్ అపటైట్ అనేది పెరుగుతుంది. ఎక్స్ట్రా ఫుడ్స్ తీసుకుంటున్నాము, హై క్యాలరీ ఫుడ్స్, హై డెన్స్ ఫుడ్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇట్లాంటి హై షుగర్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటున్నాయి, కానీ దాన్ని బర్న్ చేయట్లేదు, మనం ప్రాపర్ యాక్టివిటీ చేయట్లేదు. అట్లా అని చెప్పి యాక్టివిటీ చేయట్లేదని చెప్పి ఎక్కువ ఎక్సెసివ్గా యాక్టివిటీ కానీ జిమ్ కానీ వెళ్ళి మళ్ళీ బోన్ ప్రాబ్లము, మజిల్ టియర్స్, టెండన్ లిగమెంట్ టియర్స్ ఇట్లాంటివి కాకుండా సడన్గా ఇట్లా హార్ట్ ప్రాబ్లమ్స్ కాకుండా చూసి కరెక్ట్గా మనము ప్రాపర్ ఫిజికల్ ట్రైనర్, ఎక్సర్సైజ్ ట్రైనర్ని కలిసి సంప్రదించి తగిన పర్సన్కి ఎలా డివైడ్ చేసి ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుందో అది చూసుకొని చేయాలి. సడన్గా గ్యాప్ ఇచ్చి ఎక్కువ చేయడం కానీ అస్సలు చేయకపోవడం కానీ కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి మెయిన్గా ఒకవేళ డయాబెటీస్ కానీ ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇట్లా హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? తప్పకుండా దాన్నే మనం కోమార్బిడిటీస్ అంటాము. సో హైపర్ టెన్షన్, డయాబెటీస్, అస్తమా, థైరాయిడ్ కానీ ఇట్లాంటివి ఏంటంటే ఉన్నప్పుడు జస్ట్ ఒక సిస్టమ్ అనేది కాదు, ఆల్మోస్ట్ డిఫరెంట్ ఆర్గన్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ ఉందంటే, డయాబెటీస్ కంట్రోల్ లేదంటే వాళ్ళకి ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్లో గుండె ప్రాబ్లం ఉన్నట్టే అనమాట. సో దానికోసం ఖచ్చితంగా ఇప్పుడు రీసెంట్ మెడికేషన్స్ ఏంటంటే జస్ట్ షుగర్ కంట్రోలే ఉద్దేశం కాకుండా అవి గుండెకి కూడా సంబంధించిన బెనిఫిట్ని ఇవ్వడానికి, ఇంకోటి కిడ్నీ సమస్యలు ఫ్యూచర్లో రాకుండా బెనిఫిట్ ఇవ్వడానికి తగిన ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అపార్ట్ ఫ్రమ్ షుగర్ కంట్రోల్ చేసే ట్యాబ్లెట్స్. సో తప్పకుండా ఇట్లాంటి కోమార్బిడిటీస్ ఉన్నప్పుడు రెగ్యులర్గా కన్సర్న్ ఫిజిషియన్ కానీ వాళ్ళ డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ వాడి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ కానివ్వండి, రెగ్యులర్గా ఫాలోఅప్ విజిట్స్ కానివ్వండి చేసుకొని వాళ్ళ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు.
అండ్ ముఖ్యంగా ఇంకోటి అంటే సెలబ్రిటీ విషయాలు కానివ్వండి, అంటే పొలిటీషియన్స్ కానివ్వండి, వీళ్ళకి ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు ఫ్యాన్స్ కోసం ఇలా చేయాలి అలా చేయాలి, వాళ్ళ బాడీని ఇలా మలుచుకోవాలి, నెక్స్ట్ సినిమాకి ఇలా చూపించుకోవాలి అంటే, సో ఈ ఇంటెన్సిటీ కానీ వాళ్ళ పర్సనల్ టెన్షన్స్ కానీ ఎక్కువ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ అనేది కూడా ఈ హార్ట్ స్ట్రోక్కి ఏమన్నా దానికి ఏమన్నా అంటే దాని మీద ఏమన్నా ప్రభావం చూపుతుందా ఏంటని? తప్పకుండా అండి. డైట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటాము. ఏంటంటే ఇప్పుడు డైట్ వాళ్ళు టైంకి తీసుకోకపోవచ్చు, ఎందుకంటే షూటింగ్స్లో బిజీ ఉండి టైంకి డైట్ ఫుడ్ తీసుకోకపోవచ్చు. దాంతో ఏంటంటే ఆ ఫ్యాక్టర్తో పాటు ఇప్పుడు చాలామంది జంక్ ఫుడ్, ఇప్పుడు వెస్టర్న్ ఫుడ్స్ అలాంటివి తీసుకుంటారు. మెక్డీ, కేఎఫ్సీ అట్లాంటివి ఏంటంటే చాలా దాంట్లో బటర్, చీజ్ ఇట్లాంటివి అనేది చాలా హైగా ఉంటాయి, హై క్యాలరీ ఫుడ్స్ అంటాము. సో అట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళు తగిన వర్కౌట్ లాంటి ఎక్సర్సైజ్ కానీ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఏమవుతుందంటే దానివల్లనే ఉబకాయం అంటాము. ఉబకాయం అంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బరువు పెరిగే ఛాన్సెస్, ఒబేసిటీ అంటాం. ఇవన్నీ మెటబాలిక్ సిండ్రోమ్ కిందకి వస్తాయి. అది కాకుండా మనకి దాంతోపాటు మనకు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా వస్తాయి. దాన్ని సిండ్రోమ్ వెరీ డిఫరెంట్ మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటుంటాము. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆబ్వియస్లీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే స్ట్రెస్లలో ఉన్నప్పుడు ఆల్కహాల్ స్మోకింగ్ అనేది చాలా కామన్. సో రీసెంట్గా ఏంటంటే ఎలిసిట్ డ్రగ్ యూస్ కానీ ఇట్లాంటి డ్రగ్ ర్యాకెట్స్ కానీ మీరు చూస్తుంటారు. సో తప్పకుండా దీన్ని ఒకవేళ వాళ్ళు డ్రగ్ అబ్యూస్ అట్లాంటివి చేస్తే ఖచ్చితంగా అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. వాటిని వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ డ్రగ్ మానేసేటట్టు మనం చూసుకోవాలి. సో దానికోసం మనం సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ ఒపీనియన్ కూడా వాళ్ళని ఫాలో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ స్ట్రెస్లో ఏంటంటే ఆల్కహాలిక్ స్మోకింగ్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. వీటి వల్ల కూడా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో వాళ్ళ స్ట్రెస్లో ఆబ్వియస్లీ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది చాలా కామన్ ఉంది ఈ మధ్య. సో ఈ మధ్య డ్రగ్స్ కూడా ఆల్రెడీ మీరు చూసారు, షారూక్ ఖాన్ వాళ్ళ సన్ కేసు కూడా. సో ఇది జస్ట్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అనమాట. సో కింద ఎన్ని కేసెస్ అలా ఉన్నాయి అనేది మనకి ఇంకా కరెక్ట్గా తెలీదు. సో ఏంటంటే మనకి హార్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మనకు డైట్ మంచిగా ప్రాపర్ వెల్ బ్యాలెన్స్ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. ఒకవేళ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది ఖచ్చితంగా స్టాప్ చేయాలి. సడన్గా స్టాప్ చేయడం ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. సో దాని తగ్గట్టు తగిన డాక్టర్ హెల్ప్ తీసుకొని దాన్ని ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఎలా వాళ్ళు స్మోకింగ్ మానిపించవచ్చు, ఎలా వాళ్ళకి ఆల్కహాల్ మానిపించవచ్చు, ఒకవేళ వాళ్ళ డ్రగ్ అడిక్ట్ అయితే ఎలా వాళ్ళని అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళ అలవాటుని మార్పించుకోవచ్చు. ఇవన్నీ హెల్తీ లైఫ్ స్టైల్. సో డైట్ హెల్తీ లైఫ్ స్టైల్ పాటు ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. కానీ 1-2 డేస్లో అనేది సరిగ్గా 6 ప్యాక్స్ రావాలి లేకపోతే 8 ప్యాక్స్ రావాలి అట్లాంటిది అనేది ఖచ్చితంగా మనము ఎంకరేజ్ చేయదు. బికాజ్ ఇన్ ద ఎండ్ లైఫ్ ఈజ్ ప్రెషియస్ అనమాట. సో ఏదో ఫిలిం కోసము వాళ్ళు ఆల్మోస్ట్ హెల్త్ పైకి తీసుకొచ్చిన అవసరం లేదు. మేబీ ఒకవేళ ప్లానింగ్ అట్లా ఉంటే మేబీ పర్టికులర్ ప్రాపర్ వెల్ ట్రైన్డ్ జిమ్ ట్రైనర్ కానివ్వండి, ఎక్సర్సైజ్ ఫిజియోథెరపిస్ట్ కానీ వీళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ బేస్ లైన్ హెల్త్ చెకప్ చేసుకొని వాళ్ళ ఈసీజీ వాళ్ళ మినిమం గుండె ఎట్లా పనిచేస్తుందో చూసుకోవాలి. దాన్ని ఎలా చూస్తామంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని ఈసీజీ ఆర్ ఈకేజీ అంటాము. తర్వాత 2D ఎకో చూస్తారు. తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్ అంటే స్ట్రెస్ ఎకో కార్డియోగ్రఫీ, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి కార్డియాక్ ఎంఆర్ఐ కూడా ఉంది. సో ఇలాంటి టెస్టులు చేసినప్పుడు ఏంటంటే మనకి గుండె ఎలా పనిచేస్తుంది బ్యాక్గ్రౌండ్లో తెలుస్తుంది. దాన్ని బట్టి ఓవరాల్గా డాక్టర్ డిసైడ్ చేస్తారు వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేయగలుగుతారో. దాని తగ్గట్టు వాళ్ళ జిమ్ ట్రైనర్ కానీ వాళ్ళ డైటీషియన్ కానీ, సో బేసికలీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూసుకోవాల్సింది. సో ఎందుకంటే ఇన్ ద ఎండ్ వాళ్ళ డైట్ బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి మనకి ఫ్యాక్టర్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. సో ఇట్లాంటి వర్కౌట్స్ కానివ్వండి, ఇట్లాంటి 6 ప్యాక్స్ అట్లాంటి ప్లాన్ చేసినప్పుడు కొంతమంది చాలామంది వెయిట్ కీటో డైట్ అని చెప్పియండి, లేకపోతే హై ప్రోటీన్ డైట్, ప్రోటీన్ బార్స్ ఇట్లా నార్మల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే చాలామంది కిడ్నీ డ్యామేజ్ అయ్యి, లేకపోతే రీసెంట్గా షుగర్ వచ్చి, లేకపోతే హైపర్ టెన్షన్ వచ్చి ఇట్లా ఆల్మోస్ట్ ప్రాణాపాయం స్థితిలోకి వస్తున్నారు. సో ఏంటంటే ఖచ్చితంగా ఎవరో చెప్పారని కాకుండా రెగ్యులర్గా బేసిక్ ఏంటంటే డాక్టర్ని కలిసి బేసిక్ మినిమం టెస్టులు చేయించుకొని దాని తగ్గట్టు ప్రొసీడ్ అవుతే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ముఖ్యంగా అంటే ఇప్పుడు అంటే సినిమా హీరోలు ఏంటంటే వాళ్ళు సినిమాని బట్టి కూడా కొన్ని బాడీ బిల్డింగ్కి సంబంధించిన మూవీస్ ఉంటాయి. సో నెక్స్ట్ కూడా పునీత్ రాజ్ కుమార్ గారి మూవీ కూడా బాడీ బిల్డింగ్ సంబంధించింది. దానికి కొంచెం బాడీ కూడా ఫిట్గా ఉండాలి, హెవీగా ఉండాలని చెప్పేసి అంటే ఇది అందిన వార్త. సో దాని గురించి అంటే కొందరు హీరోలు కానీ బయట వాళ్ళు కూడా అండి కొందరు స్టిరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు అంటే బాడీ తొందరగా గ్రోత్ కోసం. సో ఆ స్టిరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రభావం కూడా ఏదైనా ఉంటుందా ఈ అంటే హార్ట్ స్ట్రోక్కి? తప్పకుండా అండి. ఇట్లాంటి డ్రగ్స్ కానివ్వండి, ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు ఒలింపిక్స్లో ఇట్లాంటి డోపింగ్ డ్రగ్స్ అంటాం. ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళ నార్మల్ యాక్టివిటీ కంటే ఎక్కువ యాక్టివిటీ అంటే ఇప్పుడు సపోజ్ ఒక రాయి ఎత్తే పర్సన్ జనరల్గా మ్యాక్సిమం కెపాసిటీలో వాళ్ళ డ్రగ్స్ అలాంటివి
తీసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ 2 రాళ్ళు ఎత్తే కెపాసిటీ కూడా వస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇన్ ద సెన్స్ ఇవి అన్నీ హార్మోన్ డ్రైవ్, అడ్రినర్జిక్ క్రైసిస్ అంటాం. సో ఇట్లాంటి హార్మోన్స్ ఎక్కువ అయినప్పుడు ఏంటంటే టెంపరీగా పర్సన్ చేస్తుండొచ్చు, కానీ తర్వాత ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేది ఇప్పుడు 2 బండలు ఎత్తిన తర్వాత ఏంటంటే చాలా ఎగ్జర్షన్కి లోన్ అవుతారు. దాని ఎఫెక్ట్ ఒకటి గుండె పైన కాదండి, మెదడు పైన, లివర్ పైన, మొత్తం బాడీ పైన పడుతుంది ఆ ఎఫెక్ట్. అదే కాకుండా ఏంటంటే లైఫ్ టైం తర్వాత తను చనిపోయే వరకు దాని ప్రభావం అనేది ఉంటుంది. సో టెంపరీ గెయిన్స్ కోసం ఏంటంటే ఒక రోజు 2 రోజుల్లో పెరగాలి, లేకపోతే ఇట్లాంటివి ఏంటంటే ఫ్యూచర్లో తప్పకుండా వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పైన ఎఫెక్ట్ కూడా పడుతుంది. అది ప్రాపర్గా తీసుకోకపోతే సడన్గా చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. తప్పకుండా అందుకోసమే మనము వీటన్ని డ్రగ్స్ని బ్యాన్ చేసాము, నార్మల్గా అవైలబుల్ లేవు. సో బట్ స్టిల్ కొంతమంది ఇల్లిసిట్గా యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తగిన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓన్లీ జిమ్మేనా, లేకుంటే యోగా కానీ మెడిటేషన్ కానీ అతిగా చేస్తే వచ్చే ఇలాంటి ప్రమాదాలైనా జరుగుతాయి అసలు? సో ఇన్ జనరల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఏదైనా మితిమీరి చేస్తే డేంజరస్, ప్రమాదకరమే. సో అందుకోసం ఏంటంటే ఏదైనా ఖచ్చితంగా ఒక టైం లైన్ ఉంటుంది, టైం ఫ్రేమ్ ఉంటుంది. ఇప్పుడు యోగా అట్లాంటి, మెడిటేషన్ అట్లాంటివి ఏంటంటే చాలా ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో దాని తగ్గట్టు ఒకవేళ వాళ్ళకి బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటే చేసుకోవచ్చు. కాకపోతే దానికి అయినా బాడీకి మధ్యలో అనేది రెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏది టైంకి మించి చేయొద్దు. దానికి ప్రతి వ్యాయామంకి మధ్యలో బ్రేక్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఆ టైంలోనే బాడీ మనకి మెల్లమెల్లగా ట్రైన్ అవుతుంది. సో ఒకటేసారిగా సడన్గా చేస్తే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా గుండె పైన అనేది పడుతుంది. ఎందుకంటే ఇన్ ద ఎండ్ గుండె మంచిగా కొట్టుకుంటేనే మీకు సపోజ్ మజిల్ కానివ్వండి, వేరే లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, వీటన్నిటికీ మనకి రక్త సరఫరా అనేది మంచిగా ఉండాలంటే గుండె మంచిగా కొట్టుకోవాలి. గుండె మంచిగా కొట్టుకోవాలంటే గుండెకి ఒక రక్త సరఫరా అని ఉంటుంది, దాన్ని కొరోనరీ ఆర్టరీస్ అంటాము. సో మామూలుగా పెద్ద ఏజ్లో ఏమవుతుందంటే వాళ్ళ కొలెస్ట్రాల్, వాళ్ళకి నార్మల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కొంచెం పెరిగి, ఒకవేళ వాళ్ళకి బీపీ, వాళ్ళకి ఒకవేళ షుగర్, థైరాయిడ్ ఉంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లాంటి కొలెస్ట్రాల్ ఏంటంటే కొరోనరీ ఆర్టరీస్ని బ్లాక్ చేస్తే అప్పుడు మనము గుండె ప్రాబ్లం, హార్ట్ అటాక్ అని అంటాము. సో ఇట్లాంటిది ఆల్రెడీ ఈ ప్రాసెస్ అనేది 1-2 డేస్లో స్టార్ట్ అయ్యేది కాదండి, 2-3 ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, 5 to 10 ఇయర్స్ నుంచి. సో ఇదన్నీ ఎలా చేంజ్ అవుతుందంటే వాళ్ళు తీసుకునే డైట్ బట్టి, వాళ్ళు చేసే రోజు వ్యాయామం బట్టి, వాళ్ళు తీసుకునే వాటర్ బట్టి, వాళ్ళు తీసుకునే హెల్తీ డైట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఊరికే కూర్చొని వర్క్ ఎక్కువ చేయకపోవడము, మార్నింగ్ వాకింగ్ కానీ ఈవినింగ్ వాకింగ్ అలవాటు లేనప్పుడు, ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే తరచూ గుండె ప్రాబ్లంలు వస్తుంటాయి. సో హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, ఇట్లాంటివి మనకి తరచుగా చూస్తుంటాము. సో ఒకవేళ వాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకొని వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, డాక్టర్ చెప్పిన తగినంగా మంచి విధాల మందులు అవైలబుల్ ఉన్నాయి మనకి. దాని తగ్గట్టు అవి మొదలు పెడితే దాని ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. పేషెంట్ కెన్ డెఫినెట్లీ లీడ్ ఏ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్. సో ఫైనల్గా అంటే మనం జిమ్ కానివ్వండి, ఇలాంటి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దీనికి ఏమైనా ఏజ్ ఫ్యాక్టర్, అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? అంటే చిన్నపిల్లలు కానీ కొంచెం 60 అబోవ్ కానీ చేయొచ్చా, చేయకూడదా, అసలు ఏంటని? సో తప్పకుండా మీరు ఆల్రెడీ ఒకసారి మీరు జిమ్లో జాయిన్ అయ్యే ముందు మీకు జిమ్ ట్రైనర్ మీ హైట్, వెయిట్, మీ ఫిట్నెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో దాని తగ్గట్టు ఒకవేళ మరీ చిన్నపిల్లలు, మరీ పెద్ద ఏజ్ వాళ్ళు జిమ్కి అలౌడ్ లేరు. సో ఒకవేళ వాళ్ళకి గుండె ప్రాబ్లం అలా ఉంటే వాళ్ళు అస్సలకే అలౌడ్ లేరు. సో ఏంటంటే నార్మల్ పర్సన్స్, సింపుల్గా చెప్పాలంటే అరౌండ్ 20 ఇయర్స్ నుంచి మనకి 40-45 ఇయర్స్ వరకు ఈజ్ ఐడియల్ ఏజ్. సో ఎస్పెషలీ బాడీ బిల్డింగ్ అనుకున్నా కానివ్వండి, కొంచెం స్ట్రీనెస్, హెవీ ఎక్సర్సైజ్ కానివ్వండి, వీళ్ళు ఎలిజిబుల్. కానీ ఏంటంటే వీళ్ళు ఒకటే డేలో, ఫస్ట్ డేలోనే, సెకండ్ డేలోనే, లేకపోతే 1 వీక్లోనే వాళ్ళకి హెవీ ఎక్సర్సైజెస్ చేయరు. ఎందుకంటే చాలామందికి ఫ్యాన్సీ ఉంటుంది, కొంతమంది ఎక్కువ వెయిట్స్ మోస్తూ మామూలుగా ఫొటోస్. అండ్ ఇంకొకటి ముఖ్యంగా అంటే ఇప్పుడు అంటే సినిమా హీరోలు ఏంటంటే వాళ్ళు సినిమాని బట్టి కూడా కొన్ని బాడీ బిల్డింగ్కి సంబంధించిన మూవీస్ ఉంటాయి. సో నెక్స్ట్ కూడా పునీత్ రాజ్ కుమార్ గారి మూవీ కూడా బాడీ బిల్డింగ్ సంబంధించింది. దానికి కొంచెం బాడీ కూడా ఫిట్గా ఉండాలి, హెవీగా ఉండాలని చెప్పేసి అంటే ఇది అందిన వార్త. సో దాని గురించి అంటే కొందరు హీరోలు కానీ బయట వాళ్ళు కూడా అండి కొంచెం స్టిరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు, అంటే బాడీ తొందరగా గ్రోత్ కోసం. అండ్ ఇంకొకటి ముఖ్యంగా అంటే ఇప్పుడు అంటే సినిమా హీరోలు ఏంటంటే వాళ్ళు సినిమాని బట్టి కూడా కొన్ని బాడీ బిల్డింగ్కి సంబంధించిన మూవీస్ ఉంటాయి. సో నెక్స్ట్ కూడా పునీత్ రాజ్ కుమార్ గారి మూవీ కూడా బాడీ బిల్డింగ్ సంబంధించింది. దానికి కొంచెం బాడీ కూడా ఫిట్గా ఉండాలి, హెవీగా ఉండాలని చెప్పేసి అంటే ఇది అందిన వార్త. సో దాని గురించి అంటే కొందరు హీరోలు కానీ బయట వాళ్ళు కూడా అండి కొంచెం స్టిరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు, అంటే బాడీ తొందరగా గ్రోత్ కోసం.
సో ఆ స్టిరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రభావం కూడా ఏదైనా ఉంటుందా ఈ అంటే హార్ట్ స్ట్రోక్కి? తప్పకుండా అండి. ఇట్లాంటి డ్రగ్స్ కానివ్వండి, ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు ఒలింపిక్స్లో ఇట్లాంటి డోపింగ్ డ్రగ్స్ అంటాం. ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళ నార్మల్ యాక్టివిటీ కంటే ఎక్కువ యాక్టివిటీ, అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టోన్ ఒక రాయి ఎత్తే పర్సన్ జనరల్గా మ్యాక్సిమం కెపాసిటీలో వాళ్ళ డ్రగ్స్ అలాంటివి తీసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ 2 రాళ్ళు ఎత్తే కెపాసిటీ కూడా వస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇన్ ద సెన్స్ ఇవి అన్నీ హార్మోన్ డ్రైవ్, అడ్రినర్జిక్ క్రైసిస్ అంటాం. సో ఇట్లాంటి హార్మోన్స్ ఎక్కువ అయినప్పుడు ఏంటంటే టెంపరీగా పర్సన్ చేస్తుండొచ్చు, కానీ తర్వాత ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేది పోస్ట్ ఇప్పుడు 2 బండలు ఎత్తిన తర్వాత ఏంటంటే చాలా ఎగ్జర్షన్కి లోన్ అవుతారు. దాని ఎఫెక్ట్ ఒకటి గుండె పైన కాదండి, మెదడు పైన, లివర్ పైన, మొత్తం బాడీ పైన పడుతుంది ఆ ఎఫెక్ట్. అదే కాకుండా ఏంటంటే లైఫ్ టైం తర్వాత తను చనిపోయే వరకు దాని ప్రభావం అనేది ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ముఖ్యంగా అంటే ఇప్పుడు ఈ అంటే సినిమా హీరోలు ఏంటంటే వాళ్ళు సినిమాని బట్టి కూడా కొన్ని బాడీ బిల్డింగ్కి సంబంధించిన మూవీస్ ఉంటాయి. సో నెక్స్ట్ కూడా పునీత్ రాజ్ కుమార్ గారి మూవీ కూడా బాడీ బిల్డింగ్ సంబంధించింది. దానికి కొంచెం బాడీ కూడా ఫిట్గా ఉండాలి, హెవీగా ఉండాలని చెప్పేసి అంటే ఇది అందిన వార్త. సో దాని గురించి అంటే కొందరు హీరోలు కానీ బయట వాళ్ళు కూడా అండి కొందరు స్టిరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు అంటే బాడీ తొందరగా గ్రోత్ కోసం. సో ఆ స్టిరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రభావం కూడా ఏదైనా ఉంటుందా ఈ అంటే హార్ట్ స్ట్రోక్కి? తప్పకుండా అండి. ఇట్లాంటి డ్రగ్స్ కానివ్వండి, ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు ఒలింపిక్స్లో ఇట్లాంటి డోపింగ్ డ్రగ్స్ అంటాం. ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళ నార్మల్ యాక్టివిటీ కంటే ఎక్కువ యాక్టివిటీ, అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టోన్ ఒక రాయి ఎత్తే పర్సన్ జనరల్గా మ్యాక్సిమం కెపాసిటీలో వాళ్ళ డ్రగ్స్ అలాంటివి తీసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ 2 రాళ్ళు ఎత్తే కెపాసిటీ కూడా వస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇన్ ద సెన్స్ ఇవి అన్నీ హార్మోన్ డ్రైవ్, అడ్రినర్జిక్ క్రైసిస్ అంటాం. సో ఇట్లాంటి హార్మోన్స్ ఎక్కువ అయినప్పుడు ఏంటంటే టెంపరీగా పర్సన్ చేస్తుండొచ్చు, కానీ తర్వాత ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేది పోస్ట్ ఇప్పుడు 2 బండలు ఎత్తిన తర్వాత ఏంటంటే చాలా ఎగ్జర్షన్కి లోన్ అవుతారు. దాని ఎఫెక్ట్ ఒకటి గుండె పైన కాదండి, మెదడు పైన, లివర్ పైన, మొత్తం బాడీ పైన పడుతుంది ఆ ఎఫెక్ట్. అదే కాకుండా ఏంటంటే లైఫ్ టైం తర్వాత తను చనిపోయే వరకు దాని ప్రభావం అనేది ఉంటుంది. సో టెంపరీ గెయిన్స్ కోసం ఏంటంటే ఒక రోజు 2 రోజుల్లో పెరగాలి, లేకపోతే ఇట్లాంటివి ఏంటంటే ఫ్యూచర్లో తప్పకుండా వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పైన ఎఫెక్ట్ కూడా పడుతుంది. అది ప్రాపర్గా తీసుకోకపోతే సడన్గా చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. తప్పకుండా అందుకోసమే మనము వీటన్ని డ్రగ్స్ని బ్యాన్ చేసాము, నార్మల్గా అవైలబుల్ లేవు. సో బట్ స్టిల్ కొంతమంది ఇల్లిసిట్గా యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తగిన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓన్లీ జిమ్మేనా లేకుంటే యోగా కానీ మెడిటేషన్ కానీ అతిగా చేస్తే వచ్చే ఇలాంటి ప్రమాదాలైనా జరుగుతాయి అసలు? సో ఇన్ జనరల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఏదైనా మితిమీరి చేస్తే డేంజరస్, ప్రమాదకరమే. సో అందుకోసం ఏంటంటే ఏదైనా ఖచ్చితంగా ఒక టైం లైన్ ఉంటుంది, టైం ఫ్రేమ్ ఉంటుంది. అప్పుడు యోగా అట్లాంటి మెడిటేషన్ అట్లాంటివి ఏంటంటే చాలా ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో దాని తగ్గట్టు ఒకవేళ వాళ్ళకి బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటే చేసుకోవచ్చు. కాకపోతే దానికి అయినా బాడీకి మధ్యలో అనేది రెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏది టైంకి మించి చేయొద్దు. దానికి ప్రతి వ్యాయామంకి మధ్యలో బ్రేక్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఆ టైంలోనే బాడీ మనకి మెల్లమెల్లగా ట్రైన్ అవుతుంది. సో ఒకటేసారిగా సడన్గా చేస్తే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా గుండె పైన అనేది పడుతుంది. ఎందుకంటే ఇన్ ద ఎండ్ గుండె మంచిగా కొట్టుకుంటేనే మీకు సపోజ్ మజిల్ కానివ్వండి, వేరే లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, వీటన్నిటికీ మనకి రక్త సరఫరా అనేది మంచిగా ఉండాలంటే గుండె మంచిగా కొట్టుకోవాలి. గుండె మంచిగా కొట్టుకోవాలంటే గుండెకి రక్త సరఫరా అని ఉంటుంది, దాన్ని కొరోనరీ ఆర్టరీస్ అంటాము. సో మామూలుగా పెద్ద ఏజ్లో ఏమవుతుందంటే వాళ్ళ కొలెస్ట్రాల్ వాళ్ళకి నార్మల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కొంచెం పెరిగి ఒకవేళ వాళ్ళకి వాళ్ళకి ఒకవేళ షుగర్, థైరాయిడ్ ఉంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లాంటి కొలెస్ట్రాల్ ఏంటంటే కొరోనరీ ఆర్టరీస్ని బ్లాక్ చేస్తే అప్పుడు మనము గుండె ప్రాబ్లం, హార్ట్ అటాక్ అని అంటాము. సో ఇట్లాంటిది ఆల్రెడీ ఈ ప్రాసెస్ అనేది 1-2 డేస్లో స్టార్ట్ అయ్యేది కాదండి, 2-3 ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, 5 to 10 years నుంచి. సో ఇదన్నీ ఎలా చేంజ్ అవుతుందంటే వాళ్ళు తీసుకునే డైట్ బట్టి, వాళ్ళు చేసే రోజు వ్యాయామం బట్టి, వాళ్ళు తీసుకునే వాటర్ బట్టి, వాళ్ళు తీసుకునే హెల్తీ డైట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఊరికే కూర్చొని వర్క్ ఎక్కువ చేయకపోవడము, మార్నింగ్ వాకింగ్ కానీ ఈవినింగ్ వాకింగ్ అలవాటు లేనప్పుడు ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే తరచూ గుండె ప్రాబ్లంలు వస్తుంటాయి. సో హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, ఇట్లాంటివి మనకి తరచుగా చూస్తుంటాము. సో ఒకవేళ వాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకొని వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, డాక్టర్ చెప్పిన తగినంగా మంచి విధాల మందులు అవైలబుల్ ఉన్నాయి మనకి. దాని తగ్గట్టు అవి మొదలు పెడితే దాని ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. పేషెంట్ కెన్ డెఫినెట్లీ లీడ్ ఏ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్. సో ఫైనల్గా అంటే మనం జిమ్ కానివ్వండి ఇలాంటి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దీనికి ఏమైనా ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? అంటే చిన్నపిల్లలు కానీ కొంచెం 60 అబోవ్ కానీ చేయొచ్చా చేయకూడదా అసలు ఏంటని?
సో తప్పకుండా మీరు ఆల్రెడీ ఒకసారి మీరు జిమ్లో జాయిన్ అయ్యే ముందు మీకు జిమ్ ట్రైనర్ మీ హైట్ వెయిట్ మీ ఫిట్నెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో దాని తగ్గట్టు ఒకవేళ మరీ చిన్నపిల్లలు మరీ పెద్ద ఏజ్ వాళ్ళు జిమ్కి అలౌడ్ లేరు. సో ఒకవేళ వాళ్ళకి గుండె ప్రాబ్లం అలా ఉంటే వాళ్ళు అస్సలకే అలౌడ్ లేరు. సో ఏంటంటే నార్మల్ పర్సన్స్ సింపుల్గా చెప్పాలంటే అరౌండ్ 20 ఇయర్స్ నుంచి మనకి 45 ఇయర్స్ వరకు ఈజ్ ఎ ఐడియల్ ఏజ్. సో ఎస్పెషలీ బాడీ బిల్డింగ్ అనుకున్నా కానివ్వండి, కొంచెం స్ట్రీనెస్ హెవీ ఎక్సర్సైజ్ కానివ్వండి, వీళ్ళు ఎలిజిబుల్. కానీ ఏంటంటే వీళ్ళు ఒకటే డేలో ఫస్ట్ డేలోనే సెకండ్ డేలోనే లేకపోతే 1 వీక్లోనే వాళ్ళకి హెవీ ఎక్సర్సైజెస్ చేయరు. ఎందుకంటే చాలామందికి ఫ్యాన్సీ ఉంటుంది. కొంతమంది ఎక్కువ వెయిట్స్ మోస్తూ మామూలుగా ఫొటోస్